హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇన్కమ్ కేటగిరీస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి లైక్ చూద్దాము. అంటే స్కూల్‌కొచ్చే ఇన్కమ్ దాని యొక్క కేటగిరీస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఇన్కమ్ కనిపిస్తుంది కదండీ! ఈ డ్రాప్ డౌన్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేశాక ఇన్కమ్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది మనకి ఇట్లా పేజ్ వస్తుంది. ఇన్కమ్ లిస్ట్ అని చెప్పి. సో ఇక్కడ మీకు యాడ్ ఇన్కమ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసుకున్నాక మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట, యాడ్ ఇన్కమ్ అని చెప్పి. ఈ పేజ్లో మనం ఇన్కమ్ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటి అంటే మనం ఇన్కమ్ యొక్క కేటగిరీ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం కేటగిరీస్ అనేది క్రియేట్ చేయాలి. మీకు ఇక్కడ ఈ పేజ్లో కేటగిరీ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ వ్యూ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇది మనకి ఇన్కమ్ కేటగిరీస్ అని చెప్పి పేజ్కి నావిగేట్ అవుతుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన ఇన్కమ్ యొక్క కేటగిరీస్ అన్నీ ఇందులో ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు పేజ్ వస్తుంది, యాడ్ ఇన్కమ్ కేటగిరీ అని చెప్పి. ఈ పేజ్లో మనం ఇన్కమ్ కేటగిరీస్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. నేను ఏంటంటే ఇన్కమ్ కేటగిరీ బుక్స్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను అనమాట. లైక్ బుక్స్ అమ్మితే కూడా మనకి ఇన్కమ్ వస్తుంది కదండి స్కూల్కి. సో ఆ విధంగా వన్స్ ఫిల్ చేసుకున్నాక ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఒక ఇన్కమ్ కేటగిరీస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏంటి అంటే ఈ క్రియేట్ చేసిన ఇన్కమ్ కేటగిరీస్ ఎక్కడ వస్తాయో మీకు చూపిస్తానండి. ఇగోండి, బ్యాక్వర్డ్ బటన్ మీద క్లిక్ చేయాలి. వెళ్ళాక మీకు యాడ్ ఇన్కమ్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కేటగిరీ సెలెక్ట్ కేటగిరీ డ్రాప్ డౌన్ బార్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మనం క్రియేట్ చేసుకున్న ఇన్కమ్ కేటగిరీస్ అన్నీ ఈ సెలెక్ట్ కేటగిరీ డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఇన్కమ్ కేటగిరీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్కమ్ కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నాం కదండి, అది ఎట్లా అప్డేట్ చేద్దామో చూద్దాము. మీకు ఇక్కడ అప్డేట్ సింబల్ కనిపిస్తుంది కదండి, దీన్ని అప్డేట్ సింబల్ అంటారనమాట. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నారో అవి మోడిఫై చేసి, ఇంతకుముందు బుక్స్ ఇచ్చాండి, ఇప్పుడు బుక్ అని చెప్పిస్తున్నా. వన్స్ మోడిఫికేషన్స్ చేశాక పేజ్లో మీరు ఇక్కడ ఉంది కదండి అప్డేట్ బటన్, దాని మీద క్లిక్ చేయాలి. చూడండి, మనకి ఇన్కమ్ కేటగిరీ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ కేటగిరీ ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మీకు ఈ రెడ్ సింబల్ కనిపిస్తుంది కదండి, డిలీట్ బాక్స్, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే ఇది మనల్ని అడుగుతుంది, మీరు నిజంగా ఇన్కమ్ కేటగిరీ అనేది పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. మీరు డిలీట్ చేయాలనుకుంటే ఎస్ డిలీట్ ఇట్ మీద కొట్టాలి, నో అనుకుంటే క్యాన్సిల్ మీద కొట్టాలి. ప్రెజెంట్ ఏంటి అంటే మేము డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఎస్ డిలీట్ ఇట్ మీద కొడుతున్నా. చూడండి, రిమూవ్ అయిపోయింది. అండ్ వన్స్ ఈ డ్రాప్ డౌన్లో కనిపిస్తుందో లేదో ఒకసారి చూద్దాము. ఇదిగోండి యాడ్ ఇన్కమ్, ఈ పేజ్లో చూడండి. ఓకే, ఈ విధంగా మనం ఒక ఇన్కమ్ యొక్క కేటగిరీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు.